Electromagnetism. So before going to this topic electromagnetism, let us know about the basics what we need to know in this. ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే మనకి ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఏంటి కాన్సెప్ట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది అండ్ అనదర్ వన్ మ్యాగ్నెటిజం అనేటువంటి కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఓకే, సో బిఫోర్ 18th century ఏమనుకున్నారంటే ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనుకున్నారు. అంటే రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఒకదానికొకటి ఎటువంటి రిలేషన్ లేనటువంటి కాన్సెప్ట్ అని చెప్పి అనుకున్నారు. కానీ హాన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్, దాన్ని మనం ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం. ఓర్స్టెడ్, సో ఈ ఓర్స్టెడ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఒకసారి యాక్సిడెంటల్గా ఈ ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి మధ్య రిలేషన్ ఉంది అని చెప్పి కనుక్కున్నాడు అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ని మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్గా చెప్పుకుంటాం. సో ఈ ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ని ఏం చేస్తారంటే 2 V స్టిక్స్ తీసుకున్నాడు. 2 V స్టిక్స్ తీసుకుని అందులో ఎలక్ట్రిక్ వైర్ని తీసుకున్నాడు. సో ఎలక్ట్రిక్ వైర్ని అందులోకి పంపించేసి సో ఈ ఎలక్ట్రిక్ వైర్ని దేన్ని కనెక్ట్ చేస్తాడంటే బ్యాటరీకి కనెక్ట్ చేస్తాడు. సో బ్యాటరీ కనెక్ట్ చేశాడు, బ్యాటరీ టు స్విచ్ కనెక్ట్ చేశాడు. అయితే దీని కింద ఏం చేశాడంటే ఒక మ్యాగ్నెటిక్ కాంపాస్ని ప్లేస్ చేస్తారనమాట. సో నార్మల్గా మ్యాగ్నెటిక్ కాంపాస్ అంటే కాంపాస్ మనకు ఎప్పుడైనా సరే నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. సో నార్త్ సౌత్ డైరెక్షన్ ఎందుకు చూపిస్తుంది అంటే మ్యాగ్నెటిక్ కాంపాస్లో ఉన్నటువంటి ఈ నీడల్ ఏదైతే ఉందో, సో ద అప్ యారో మార్క్ రిప్రజెంట్స్ ద నార్త్ డైరెక్షన్ అండ్ ద టెయిల్ రిప్రజెంట్స్ ద సౌత్ డైరెక్షన్. ఓకే, సో ఈ విధంగా అప్ యారో మార్క్ అనేది నార్మల్ ఇలా ఉండింది. సో ఎప్పుడైతే ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇందులో కరెంట్ ట్రావెల్ అవుతుందో అప్పుడు ఈ నీడల్ అనేది ఈ విధంగా డిఫ్లెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది, అంటే డైరెక్షన్ చేంజ్ అయింది అనమాట. సో ఒరిజినల్గా ఉండే డైరెక్షన్ కాకుండా ఇంకొక డైరెక్షన్ చూపించింది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ బ్యాటరీని ఏం చేస్తాడంటే రివర్స్ చేశాడు, అంటే పోల్స్ని రివర్స్ చేసి కనెక్ట్ చేశాడు. సో పోల్స్ని రివర్స్ చేసి కనెక్ట్ చేసినప్పుడు అంటే ఆపోజిట్ డైరెక్షన్ చూపించింది. సో ఇంతకుముందు ఒక డైరెక్షన్లో ఉంటే పోల్స్ రివర్స్ చేసినప్పుడు ఏమైందంటే ఆపోజిట్ డైరెక్షన్ చూపించింది అనమాట. అదేవిధంగా ఈ మ్యాగ్నెటిక్ కాంపాస్ని కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళినప్పుడు నార్త్ సౌత్ డైరెక్షన్ చూపించింది. కానీ ఎప్పుడైతే ఈ వైర్ దగ్గర తీసుకొస్తామో అంటే కరెంట్ క్యారింగ్ వైర్ దగ్గర తీసుకొచ్చిన వెంటనే దాని ఒక డిఫ్లెక్షన్ స్టార్ట్ అయింది అనమాట. డిఫ్లెక్షన్స్ అంటే నీడల్ మూవ్ అవ్వడం మొదలుపెట్టింది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ హాన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి మధ్య రిలేషన్ ఉంది. సో ఏం రిలేషన్ అంటే వెన్ ఎవర్ ఏ కరెంట్ పాసెస్ త్రూ వైర్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. సో అది చెప్పానమాట. సో ఒక వైర్లో మనకు కరెంట్ ట్రావెల్ అవుతుందంటే కరెంట్ పాస్ అవుతుందంటే దాని చుట్టూ ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పాడు. సో ఇట్ ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద కరెంట్ క్యారింగ్ వైర్. దీనినే మనం ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్గా చెప్పుకుంటాం. సో ఎగ్జామ్లో కూడా దీనిని హౌ క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ కూడా 4 marks క్వశ్చన్స్గా అడగచ్చు ఎక్స్పెరిమెంటల్ మెథడ్. సో ఇందులో మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఎయిమ్ అండ్ మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్ అండ్ కంక్లూజన్, లాస్ట్ కావాల్సినటువంటి కంక్లూజన్ అండ్ ఆల్సో ప్రికాషన్స్. సో ఈ 5 points బేస్ చేసుకుని మీరు ఇప్పటి వరకు మనం ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఎలా చెప్పుకున్నామో వాటికి కావాల్సిన మెటీరియల్స్ ఏమేమి కావాలో ఆ ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, కంక్లూజన్, ప్రికాషన్ అనేది రాయాలి. కంక్లూజన్ ఏం రాస్తారు? సో వెన్ కరెంట్ క్యారింగ్ వైర్, that is when a current passes through a wire it produces a magnetic field around the wire అని రాస్తారు. ప్రికాషన్స్కి వచ్చేసరికి ఏం రాస్తారంటే see that all the connections are properly done, do not touch the compass to the wire. కాంపాస్కి వైర్కి టచ్ కావనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఈ V స్టిక్స్ ఏవైతే తీసుకున్నామో దీస్ V స్టిక్స్ షుడ్ బి అన్ ఇన్సులేటర్. సో అవి ఇన్సులేటర్స్గా ఉండాలన్నమాట. మనం తీసుకునే V స్టిక్స్ దే షుడ్ బి అన్ ఇన్సులేటర్స్. అందుకే దీనికి ఏమని చెప్పుకుంటాం మనం వుడెన్ V స్టిక్స్గా తీసుకుంటాం. ఓకే, సో అందులో కరెంట్ పాస్ కాదనమాట. ఎందుకంటే అందులో కరెంట్ పాస్ అయింది అనుకోండి ఇక్కడ డిఫ్లెక్షన్స్ వస్తాయి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తాయి,
ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ 3 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కాంపాస్ అనేది కంటిన్యూగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో కరెక్ట్ డైరెక్షన్ చూపిదనమాట. అందుకని మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ వుడెన్ స్టిక్స్గా తీసుకుంటాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ మనం ఏమంటామంటే ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకుంటాం. ఓకే, సో దానిని ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం రెండింటిని కలిపి ఏమన్నారంటే ఎలక్ట్రోమాగ్నెటిజంగా పేరు వచ్చిందనమాట. మరి ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్లోకి వెళ్ళే ముందు మనం ఏం నేర్చుకోవాలంటే మ్యాగ్నెటిజం ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. సో మెయిన్ మ్యాగ్నెటిజం యొక్క ప్రాపర్టీస్ నేర్చుకున్నాక మనం మెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ magnetism. So magnetism is nothing but a property which attracts the object. So it is a property which attracts the object, iron objects or metal objects. So that is said to be called as magnetism. Okay, so magnetism lo మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటాం. So whenever we take a bar magnet, so definitely there will be 2 poles, నార్త్ పోల్ ఉంటుంది, అదేవిధంగా సౌత్ పోల్ అనేది ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిజంలో అంటే ఈ బార్ మ్యాగ్నెట్లో మనకు చుట్టూ ఒక లైన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ లైన్స్ ఏంటంటే నార్త్ డైరెక్షన్ నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి మీట్ అవుతుంటే సౌత్ డైరెక్షన్ కలుస్తాయి అనమాట. సో దట్ మీన్స్ దీస్ లైన్స్ ట్రావెల్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో దీస్ డైరెక్షన్స్ ట్రావెల్ ఫ్రమ్ నార్త్ డైరెక్షన్, దట్ నార్త్ పోల్ టు ద సౌత్ పోల్కి ట్రావెల్ అవుతాయి. సో లైక్ దిస్. అండ్ one more thing is these magnetic lines never intersect each other. So avi okadanikokati intersect kavu, that means meet kavu anamata. Okay, so avi konta distance anedi maintain chestadi, micro distance kuda cheppukochu. So they maintain a certain distance, and these magnetic loops, ante loops antam dinni, lines, they won't meet each other. Okay, they won't intersect each other also. So these lines are called as magnetic lines. మరి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది ఎంతవరకు అయితే స్ప్రెడ్ అవుతుందో, సో కొంత ఏరియా వరకు స్ప్రెడ్ అవుతుంది. ఆ ఏరియా మొత్తం అంటే ఆ కంప్లీట్ ఏరియా అంటే సరౌండింగ్స్ లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ కంప్లీట్ ఆ మొత్తాన్ని ఏమంటాం మనం, దీనిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా చెప్పుకుంటాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా వేర్ ఇట్ హ్యాస్ ఇట్స్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ పవర్గా చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను ఒక ఐరన్ నెయిల్ తీసుకున్నాను అనుకోండి. సో ఒక ఐరన్ నెయిల్ తీసుకుంటే, సో ఇవి ఫీల్డ్ బెయిట్ ఉంది. ఫీల్డ్ బెయిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ నెయిల్ ఇట్ కెనాట్ బి అట్రాక్టెడ్ టు ద బార్ మ్యాగ్నెట్. బట్ వెన్ ఐ బ్రింగ్ ఇన్సైడ్ టు ద ఫీల్డ్, నౌ ఇట్ క్యాన్ బి అట్రాక్ట్. నౌ అది అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది ఏముంటుందంటే వీక్ ఫీల్డ్గా చెప్పుకుంటాం. ఓకే, సో ఎందుకంటే లైన్స్ తక్కువగా ఉంటాయి ఇక్కడ. సో లైన్స్ తక్కువగా ఉంటాయి. కానీ నేను ఎప్పుడైతే ఇక్కడికి తీసుకొస్తాను, ఈ పాయింట్ దగ్గరికి అయితే ఎప్పుడైతే తీసుకొస్తానో అప్పుడు అక్కడ ఫీల్డ్స్ అన్నీ ఎక్కువ ఉండడం వల్ల స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. సో ద అట్రాక్షన్ ఆల్సో విల్ బీ స్ట్రాంగర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈ కంప్లీట్ ఏరియాని మొత్తాన్ని ఏమంటాం మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా చెప్పుకుంటాం. దీస్ లైన్స్ ఆర్ సెడ్ టు బీ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ లైన్స్. అండ్ దీస్ మ్యాగ్నెటిక్ లైన్స్ దే వేరీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకా అనదర్ ప్లేస్కి వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోల్స్ దగ్గరకు చూసుకుంటే పోల్స్ దగ్గర ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ గుంపులుగా ఉంటాయి. ఓకేనా, అదే ఈ ప్లేసెస్ దగ్గరకు చూసుకుంటే ఈ ప్లేసెస్లో మనకు మ్యాగ్నెటిక్ లైన్స్ కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. అదే డిస్టెన్స్ ఉంటాయి, ప్లస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏం ఫీల్డ్ ఉంటుందంటే వీక్గా ఉంటుంది. పోల్స్ దగ్గర ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏం చెప్పుకుంటారంటే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ క్లోజర్ లూప్. దీన్ని క్లోజర్ లూప్గా చెప్పుకుంటారు అనమాట. సో క్లోజర్ లూప్గా ఎందుకు చెప్పుకుంటారంటే మనం నెక్స్ట్ సాలినాయిడ్ వస్తుంది, ఆ సాలినాయిడ్ ఎక్స్పెరిమెంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వై దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ క్లోజర్ లూప్స్. సో ఇది కంప్లీట్గా మ్యాగ్నెటిజమ్స్ మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. సో ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై మ్యాగ్నెటిజం కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ అట్రాక్టింగ్ ద మెటల్ ఆబ్జెక్ట్స్ or magnetic substances, and magnetic field, that is the area where the magnetism is being spread out, and the magnetic lines. So magnetic lines are the lines which travel from north pole to the south pole, and they spread throughout a certain area. So that all certain area is been covered to be called it as a magnetic field. So this is what we need to know about magnetism. So mana earth kuda
ఒక మ్యాగ్నెటిజం ఉందన్నమాట. సో మన ఎర్త్ కనుక ఒక కంప్లీట్ గ్లోబ్ కనుక తీసుకుంటే వీ హ్యావ్ 2 పోల్స్. సో అప్పర్ పార్ట్ని నార్త్ పోల్ గాను కింద పార్ట్ని సౌత్ పోల్గా చెప్పుకుంటాం. అయితే మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కింద సౌత్ పోల్ నుంచి ట్రావెల్ అయిపోయి నార్త్ పోల్కి ఎండ్ అవుతుంది. సో దే ట్రావెల్ ఫ్రమ్ డౌన్ సౌత్ పోల్ టు ద నార్త్ పోల్. ఇదేంటి, మనకు మ్యాగ్నెటిక్ లైన్స్ ఎప్పుడైనా సరే మనకు నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవ్వాలి. ఓకే, మనకి ఎప్పుడైనా సరే మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది కంపల్సరీగా నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవ్వాలి, సౌత్ నుంచి నార్త్కి ట్రావెల్ కాదు. మరి ఇక్కడ ఎందుకు సౌత్ నుంచి నార్త్కి ట్రావెల్ అవుతున్నాయి అంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఆ రీజను, ఎర్త్ లోపల మనకున్నటువంటి ఐరన్ మెటల్స్ కంప్లీట్గా ఒక బార్ మ్యాగ్నెట్గా అనుకుందాం. అంటే ఎర్త్ కోర్ లోపల మనకు క్రస్ట్, మ్యాంటెల్, అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. ఇన్నర్ కోర్ లోపల ఉన్నటువంటి మెటల్స్ ఏవైతున్నాయో అవన్నీ మోల్టెన్ స్టేట్లో ఉంటాయి. సో మోల్టెన్ స్టేట్ అంటే లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. సో ఆ మోల్టెన్ స్టేట్లో ఉన్నటువంటి లిక్విడ్స్ కంటిన్యూస్ మోషన్లో ఉంటాయి. ఆ కంటిన్యూస్ మోషన్ల వల్ల ఏమవుతుందంటే మనకు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఈ లోపల మోల్టెన్ స్టేట్లో ఉండే మెటల్స్ ఏవైతున్నాయో ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. సో కాబట్టి అవి ఒక కంప్లీట్గా ఒక బార్ మ్యాగ్నెట్గా అజ్యూమ్ చేసుకుంటే మనకి కింద నార్త్ పోల్ గాను ఇక్కడ సౌత్ పోల్ గాను అపియర్ అవుతుంది అనమాట. సో కాబట్టి నార్త్ పోల్ నుంచి మనకు మ్యాగ్నెటిక్ లైన్స్ సౌత్ పోల్కి ట్రావెల్ అవుతాయి. అయితే మన జియోగ్రఫికల్ నార్త్, దీనిని మన జియోగ్రఫికల్ నార్త్, దీన్ని జియోగ్రఫికల్ సౌత్ అంటాం. ఓకే, దీన్ని మ్యాగ్నెటిక్ సౌత్, దీన్ని మ్యాగ్నెటిక్ నార్త్గా చెప్పుకుంటాం. మరి ఎందుకు ఆ విధంగా పెట్టుకున్నారు పేర్లు అంటే మనకు సౌత్కి అట్రాక్ట్ అయ్యేది నార్త్ పోల్ కాబట్టి దీన్ని నార్త్ పోల్గా చెప్పుకున్నారు. నార్త్కి అట్రాక్ట్ అయ్యేది సౌత్ పోల్ కాబట్టి దీనికి సౌత్ పోల్గా పేరు ఇచ్చారనమాట. సో ఇది కంప్లీట్గా మ్యాగ్నెటిజం చాప్టర్ పైన. సో ఈ ఎక్స్పీరియన్స్ దీనిపైన ఒక యాక్టివిటీ ఉంది. సో మ్యాగ్నెటిక్ లైన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే విత్ 2 వేస్కి మనం వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. వన్ వీ కెన్ డూ ఇట్ విత్ ఐరన్ పౌడర్. సో ఐరన్ పౌడర్ స్ప్రింకిల్ అప్ చేశారు. సో ఐరన్ పౌడర్ని కనుక మనం చుట్టూ స్ప్రింకిల్ అప్ చేస్తే మనకు ఈ విధంగా లైన్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా లైన్స్ అనేటివి ఫామ్ అవుతాయి, ఒక స్పెసిఫిక్ లైన్స్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతాయి. సో బై దిస్ we can prove that magnetic lines are being surrounded to the bar magnet. And one more thing ఏం ద్వారా ప్రూవ్ చేసుకోవచ్చు అంటే బై మ్యాగ్నెటిక్ కాంపాస్. సో మనం మ్యాగ్నెటిక్ కాంపాస్ ప్లేస్ చేస్తే మనకు స్పెసిఫిక్ డైరెక్షన్ చూపిస్తుంది. సో ఈ స్పెసిఫిక్ డైరెక్షన్స్ అనేటివి అన్నిటినీ కంబైన్ చేసుకుంటూ అంటే జాయిన్ చేసుకుంటూ కనుక వస్తే ఇట్ షోస్ అస్ ద బార్, అదే మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది చూపిస్తుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా మ్యాగ్నెటిక్ కాంపాస్ చుట్టూ పెట్టారనుకోండి, సో ఈ విధంగా ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్స్ అనేటివి అన్నీ చూపిస్తాయి అన్నమాట. సో వీ కెన్ ప్రూవ్ ఇట్ విత్ ఏ ఐరన్ పౌడర్ ఆర్ విత్ ఏ మ్యాగ్నెటిక్ కాంపాస్ ఆల్సో వీ కెన్ ప్రూవ్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ ద మ్యాగ్నెటిజం, ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిజం. ఓకే, now we will be discussing about magnetic flux and magnetic flux density. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఇంతకుముందు మనం మ్యాగ్నెటిక్ లైన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ఏ సర్టన్ ఏరియా. సో దానినే మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్గా చెప్పుకుంటాం. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద లైన్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అందులో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ అన్నీ ఒకదానికొకటి ఈ విధంగా ప్యారలల్గా కనుక ట్రావెల్ అయితే దెన్ దే ఆర్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా చెప్పుకుంటాం. అండ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం బీతో రిప్రజెంట్ చేస్తాం. సో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ది నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఎ సర్టన్ ఏరియా. సో సర్టన్ ఏరియా, సో ఇది ఒక సర్టన్ ఏరియా అని అనుకుందాం. ఈ ఏరియాలో నుంచి నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని పాస్ అవుతున్నాయి దానిని ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అంటే ద లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇందులో లైన్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి వీ హ్యావ్ ఎ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, ఒకవేళ ఈ విధంగా ఒక ఏరియా ఈ విధంగా ఇచ్చేసాం. సో హ్యావింగ్ ఎ సర్టన్ ఏరియా ఇచ్చేసాము. ఇప్పుడు ఇందులో మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవుతున్నాయా? సో ఇందులో మ్యాగ్నెటిక్ లైన్స్ ఎటు పాస్ అవ్వడం లేదు కాబట్టి ఫ్లక్స్ విల్ బి 0. దట్ ఈస్ phi is equals to 0. Phi means nothing but magnetic flux. So magnetic flux we denote with the letter called phi. That is phi. Phi. దీనిని మనం పై అంటాం, దీనిని మనం phi అంటాం.
ఓకే, పా ఫా, పై ఫై. ఓకే, సో దీనికి యూనిట్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్స్, SI యూనిట్స్ ఏమంటాం మనం ఇక్కడ? వెబర్. సో వెబర్ ఈజ్ ద SI units for the magnetic flux. So magnetic flux is the magnetic lines passing through a area, certain area which is perpendicular to it is called as magnetic flux. Okay, so magnetic lines pass అవుతున్నాయి కాబట్టి so that we call it as a magnetic flux. అందులో పాస్ అయ్యేటువంటి లైన్స్ ని మనం magnetic flux గా చెప్పుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకు ఎటువంటి magnetic lines పాస్ అవడం లేదు కాబట్టి so the magnetic flux is called as 0. And the magnetic flux is represented with phi, and it can be measured with the unit called Weber. Okay, it can be measured with the unit called Weber. Now let us see about magnetic flux density. So magnetic flux density, it is denoted with the letter B. Okay, so magnetic flux density also can be called as magnetic field induction. So it can also called as magnetic induction also, or magnetic field induction, or magnetic flux density. సో అన్నీ ఒకటే, అన్నిటిని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం అంటే బీతో రిప్రజెంట్ చేస్తాం. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ B ఈజ్ ఈక్వల్స్ టు phi by A. దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా అండ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ లైన్స్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే మనకు ఉన్నటువంటి ఏరియాలో, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే వర్డ్స్లో రాసుకోవచ్చు అంటే ఫ్లక్స్ బై ఏరియా, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియాగా రాసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సో దీస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ లైన్స్, అండ్ ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉన్నాయి, అవునా? సో ఎలా పడితే అలా క్రౌడెడ్గా లేవు కాబట్టి సో దీస్ లైన్స్ ఆర్ పాసింగ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో వీ కాల్ ఇట్ యాజ్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం బీతో రిప్రజెంట్ చేస్తాం, అదే ఈ బీని రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. సో మనం ఇక్కడ ఒక సర్టన్ ఏరియా ఇలా తీసుకున్నాం. లెటెస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ సర్టన్ ఏరియా. సో అనదర్ కలర్ తీసుకుందాం. సో దిస్ ఈస్ ద సర్టన్ ఏరియా విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఇట్. ఓకే, మరి ఈ ఏరియాలో నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్నైతే పాస్ అవుతున్నాయో that is what we call it as the magnetic flux density. సో ఇక్కడ ఇందులో 1 2 3 4 పాస్ అవుతున్నాయి కాబట్టి సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 4 ఉంటుంది. ఇక్కడ ఈ కేసులో ఎంత ఉంది మనకు 1 2 3, ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈస్ 3. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈస్ 4. మరి ఎందులో ఎక్కువగా ఉంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది ఎందులో ఎక్కువగా ఉంది, ఇందులో ఎక్కువగా ఉంది. ఓకే, ఎందుకంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఎక్కువ పాస్ అవుతున్నాయి కాబట్టి ద స్ట్రెంత్ ఈజ్ మోర్. హియర్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ లెస్, సో ద స్ట్రెంత్ ఈజ్ లెస్. ఓకే, సో ఇందులో మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి సో ద నంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ పాసింగ్ త్రూ ద యూనిట్ ఏరియా విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ఇట్ ఈజ్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ఒకవేళ కొంత యాంగిల్తో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కొంత యాంగిల్తో ఉన్నప్పుడు మనకేమవుతుంది, చేంజ్ అవుతుంది. సేమ్ ఏరియానే దీన్ని ఇలా పక్కకు సైడ్ జరిపామనుకోండి, అప్పుడు చేంజ్ అవుతుంది. సో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ చేంజ్ అవుతుంది. సో దాన్ని కనుక్కోవడానికి గల ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే B ఈజ్ ఈక్వల్స్ టు 5/A కదా. సో ఇందులో నుంచి 5 ఈజ్ ఈక్వల్స్ టు BA. If it is making with a certain angle, then we write it as 5 is equals to BA cos theta. Cos theta అంటే యాంగిల్ మనకు ట్రిగ్నోమెట్రీలో వస్తుంది. Cos theta is nothing but the angle between them. మరి ఆ యాంగిల్ ఎలా ఉండాలి? సో యాంగిల్ if theta is equals to 0 degrees and if theta is equals to 90 degrees ఏమవుతుంది? If theta equals to 0 degrees ఏమవుతుంది? 5 equals to BA cos 0. Cos 0 value is 1. So we get 5 is equals to B into A. అదే theta equals to 90 ఉన్నప్పుడు అంటే పర్పెండిక్యులర్ అంటాం దాన్ని. సో theta is equals to cos 90. Cos 90 value is 0. Okay, cos 0 degree value is 1.
సో 0 అవుతుంది కాబట్టి ఓవరాల్గా వాల్యూ ఏమవుతుందంటే 0. సో మరి ఇక్కడ పర్పెండిక్యులర్ ఇలా ఉంది కదా, సో చూస్తే ఇక్కడ ఇలా ఈ విధంగా పర్పెండిక్యులర్గా ఉంది, ఈ విధంగా పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్ అంటే 90 degrees. ఓకే, 90 degrees అన్నప్పుడు ఫై ఏమవుతుంది, ఇక్కడ ఫై అనేది 0 అవుతుంది. ఫై అనేది ఏమవుతుందంటే 0 అవుతుంది, కానీ మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవుతున్నాయి. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి ఈ విధంగా ఉన్నటువంటి ప్లేన్ నుంచి నార్మల్ తీసుకోవాలి. నార్మల్ అంటే ఇది యాంగిల్, ఇది దీనికి మధ్య ఉన్న యాంగిల్ తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్, దీనికి నార్మల్ అంటే పర్పెండిక్యులర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఇలా ఉంటే ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకే, సో ఇలా ఉందనుకోండి సైడ్ వైజ్గా, అప్పుడు ఇది నార్మల్ అనేది అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఈ ప్లేన్ ఆఫ్ సర్ఫేస్కి ఇది నార్మల్. ఇప్పుడు ఈ నార్మల్కి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ చూసుకోవాలి. సో ఇటువంటి యాంగిల్ లేదు కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ 0 degrees. దట్ ఈస్ వై గెట్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు BA. దీనినే మనం ఏం చెప్పుకుంటాం అంటే మ్యాక్సిమం అని చెప్పుకుంటాం. ఓకే, అదే లైన్స్, అదే మ్యాగ్నెటిక్ ఈ సర్ఫేస్ ఏరియా అనేది ఇలా ఉందనుకోండి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు దీని యొక్క సర్ఫేస్ ఏరియా యొక్క ప్లేన్ నార్మల్ ఇలా ఉంటుంది, అప్వర్డ్స్గా ఉంటుంది. సో ఈ విధంగా అప్వర్డ్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇది ఎలా ఉంటుంది అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో పర్పెండిక్యులర్ అంటే 90 degrees. సో cos 90 0. సో ఫై ఆల్సో విల్ బి 0. సో అంటే ఇందులో ఎటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ కావు కాబట్టి ఫై ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ వి కాల్ ఇట్ యాజ్ మినిమం. దీనిని మినిమం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే. సో దీన్ని నార్మల్గా ఇలా గీసుకుంటే, సో ప్లేన్ గీసుకుంటే నార్మల్ ఏమవుతుందంటే ఇది నార్మల్ అవుతుంది. సో ఈ నార్మల్కి సమ్ యాంగిల్ ఉంటుంది, అంటే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్కి అండ్ ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది, ఈ మ్యాగ్నెటిక్ లైన్కి అండ్ ఈ నార్మల్కి మధ్య యాంగిల్ టీటా. అప్పుడు ఏమవుతుందంటే ఫై ఈజ్ ఈక్వల్స్ టు BA కాస్ సమ్ టీటా వాల్యూ ఉంటుంది, సమ్ 30నో 40నో, అది ఎంతో మనం మెజర్ చేస్తే ఆ వాల్యూ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి మనం ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాన్ని ఏంటంటే ఇఫ్ టీటా ఈక్వల్స్ టు 0 దెన్ వీ కాల్ ఇట్ యాజ్ మ్యాక్సిమం, and theta is equals to 90, then we get it as minimum. And we need to remember the formula phi equals to BA cos theta, and the magnetic flux density is the formula that is B is equals to phi by A, that is flux by area. మరి దీనికి యూనిట్స్ ఏమొస్తుందో నాకు ఒకసారి చూద్దాం. సో యూనిట్స్ అనేది ఏమవుతుందంటే మనకు ఫ్లక్స్ యొక్క యూనిట్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనం? వెబ్బర్గా చెప్పుకున్నాం. వెబ్బర్ బై ఏరియా యొక్క యూనిట్స్ ఏముంటాం మనం? మీటర్స్. సో దట్ ఈస్ మీటర్ స్క్వేర్. మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. సో ఓవరాల్గా యూనిట్స్ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ SI యూనిట్స్ అంటాం దాన్ని. SI యూనిట్స్ ఏమొస్తుందంటే మనకు వెబ్బర్ పర్ మీటర్ స్క్వేర్. దీనిని ఏమని చెప్పుకుంటాం మనం? టెస్లా కూడా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ టెస్లా. అంటే 1 టెస్లా ఈజ్ ఈక్వల్స్ టు 1 వెబ్బర్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే దీన్ని బాక్స్గా గీసాను. సో ఏవైతే నేను బాక్స్గా గీసానో అవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో 1 టెస్లా ఈక్వల్స్ టు 1 వెబ్బర్ పర్ మీటర్ స్క్వేర్ విచ్ ఇస్ ద SI యూనిట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యొక్క యూనిట్స్గా చెప్పుకుంటాం మనం. ఓకే, so this is complete information about the magnetic flux and magnetic flux density. So magnetic flux density is denoted with phi and the magnetic flux density is denoted with B. So that is the main difference between magnetic flux and magnetic flux density.